హలో గైస్, ఐఎమ్ మహా. ఈరోజు నేను మీకు బాడీ స్క్రబ్ చెప్తాను. అది కూడా ఒకటి కాదు, 3 వెరైటీస్ చూపిస్తాను బాడీ స్క్రబ్స్. సో అది మీకు బాత్ టైంలో మీ బాత్ని చాలా చాలా స్పెషల్గా చేస్తుంది. బాడీపై ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో అది పూర్తిగా రిమూవ్ అవుతుంది. డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోద్ది కాబట్టి స్కిన్ అంతా చాలా స్మూత్ అవుతుంది. మనం బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బయట కొన్ని వాటికంటే మీకు బెస్ట్ ప్రిపేర్ చేసుకునేలాగా ఇప్పుడు ఈ వ్లాగ్ చెప్తాను. బికాస్ స్క్రబ్ అనేది మన బాత్ని చాలా చాలా స్పెషల్ చేస్తుంది. సో ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. మీ స్కిన్ని చాలా హెల్తీగా చేస్తాయి. నచ్చిన ఫ్రేగ్రెన్స్తో, మంచి ఆయిల్స్తో మనం ఈ స్క్రబ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. నేను షుగర్ని మిక్సీ పడితే ఇలా పౌడర్ లాగా అయింది. మరీ సాఫ్ట్గా చేసుకోకండి, కొంచెం రఫ్గా ఉండేలాగే చేసుకోండి. షుగర్ అనేది మెయిన్. 3 షుగరే మీ బాడీకి మంచి పాలిషింగ్ లాగా యూజ్ అవుతుంది. సో షుగర్ని ఎందుకు నేను మిక్సీ పట్టి పౌడర్లా చేశాను అంటే అది మనకి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది స్క్రబ్ ప్రిపేర్ అయిన తర్వాత. సో అట్లా కాకుండా మీరు మిక్సీ పట్టి వేసుకుంటే దాని రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసాం కదా, నెక్స్ట్ ఏంటంటే నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. రోజ్ పెటల్ పౌడర్ తీసుకుంటున్నాను. రోజ్ పెటల్ పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. కొంచెం రోజ్ వాటర్, సి విటమిన్ ఆయిల్. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే ఇందులో మీ ఫేవరెట్ బాడీ వాష్ వేసుకోండి. బౌల్లో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. సో చూడండి, న్యాచురల్లీ మీరు బయట కొన్న స్క్రబ్ కంటే 100 టైమ్స్ ఇది బెటర్ ఉంటుంది. చూడండి, మరి పల్చగా ఉండకూడదు. మీరు స్టోర్ చేసుకోవడానికి ఒక 1 వీక్కి సరిపడా మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీన్ని మంచి రోజ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మీకు కావాలి అంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై రోజ్ పెటల్స్ యూస్ చేసుకోండి, మీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో స్క్రబ్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. బాటిల్లో హాఫ్ పార్ట్కి షుగర్ ఫిల్ చేశాను. సి విటమిన్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోండి. ఆయిల్స్ అనేవి వేరియేషన్ ఉంటుంది, ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ ఉంటుంది. సో నేను దీంట్లో సి విటమిన్ ఎక్కువ యూజ్ చేశాను. ఆల్మండ్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ, హాఫ్ స్పూన్కి వేసుకుంటున్నాను. కొన్ని డ్రాప్స్ రోజ్ వాటర్, ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది. సో ఇది మీకేంటి అంటే మంచి గ్లోయింగ్ తీసుకొస్తుంది. బాడీ పైన స్పాట్స్, డార్క్ స్పాట్స్ అట్లాంటివి రిమూవ్ చేస్తుంది అన్నమాట. 1 స్పూన్ ఆరెంజ్ పౌడర్, షవర్ జెల్ వేసుకోండి. మీ బాడీ వాష్ ఏదైనా సరే మీ ఫేవరెట్ బాడీ వాష్ని మిక్స్ చేసుకోండి. ఇందులో బాగా మిక్స్ చేసుకుంటే స్క్రబ్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఆరెంజ్ పీల్ స్క్రబ్. చూడండి, చాలా థిక్గా అనిపిస్తుంది కదా. ఇట్లానే అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ ప్రకారం మిక్స్ చేసుకుంటే మీకు స్టోరేజ్కి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్క్రబ్ అంటే బాడీ అంతా డైలీ స్క్రబ్ చేసుకోవచ్చా అని అంటారు, కానీ మనకి డెడ్ స్కిన్ ఎక్కువగా ఉందనుకోండి, డైలీ స్క్రబ్ చేసుకోండి. మీ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీకు క్లీనింగ్కి యూజ్ అవుతాయి. ఎందుకు అంటే డెడ్ స్కిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డార్క్ స్కిన్ని క్యూర్ చేస్తుంది స్క్రబ్ డైలీ యూజ్ చేయడం వల్ల. మీరు ఇందులో వాడేవేవి కూడా కెమికల్ నేను యూజ్ చేయలేదు, అన్నీ కూడా మంచి ప్రొడక్ట్సే యూజ్ చేశాను. సో మీకు ఏమీ స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇలాగా స్క్రబ్స్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు బయట మీరు యూజ్ చేసే స్క్రబ్కి దీనికి వేరియేషన్ ఖచ్చితంగా సింగిల్ బాత్కే మీరు చూడగలుగుతారు. సో 1 స్క్రబ్ అయినా మీరు మిక్స్ చేసుకొని ఫస్ట్ యూజ్ చేసి చూడండి. మినిమం మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు. సో అవి మంచిగా ప్రిపేర్ చేసుకొని యూజ్ ఆయిల్స్ ఏం లేవనుకోండి, ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు.
అండ్ ఇంట్లో ఉన్న ఏదో ఒక పౌడర్ అందులో మిక్స్ చేసుకొని స్క్రబ్ కింద వాడి చూడండి. మినిమం బేసిక్ స్క్రబ్ అంటారు దాన్ని. ఇవి కొంచెం వేరియేషన్ ఉంటాయి, ఫ్లేవర్స్ అవి మిక్స్ చేసుకున్నాం కాబట్టి వేరియేషన్ ఉంటుంది. ఇది ఆరెంజ్ పీల్ స్క్రబ్ చెప్పాను కదా. ఇప్పుడు మీకు క్వాంటిటీ ప్రకారం ఎట్లా మిక్స్ చేసుకోవాలనేది నేను చూపించాను. ఇది క్వాంటిటీ ప్రకారం మిక్స్ చేసుకుంటే ఇలా థిక్గా ఇలా వస్తుంది. సో ఇప్పటి వరకు మనం రోజ్ పెటల్ పౌడర్తో స్క్రబ్ చేసుకున్నాం అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్తో స్క్రబ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ స్క్రబ్ ఏంటి అంటే అది థర్డ్ స్క్రబ్ చూపిస్తాను. సేమ్ యాజ్ యూజువల్ హాఫ్ బౌల్కి మీరు ఇప్పుడు నేను ఈ జార్ క్వాంటిటీకి తీసుకున్నాను కదా, ఈ చిన్న జార్లో హాఫ్ జార్కి మనం ఫిల్ చేసుకోవాలి షుగర్ పౌడర్ అనేది. మెజర్మెంట్ ప్రకారం మీరు మిక్స్ చేసుకున్నారు అంటే స్క్రబ్ చాలా మంచిగా వస్తుంది. దీనిలో ఇప్పుడు మనం ఈ విటమిన్ డ్రాప్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 7 8 9 10. ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్, రోజ్ వాటర్ కొంచెం తీసుకుందా అంటే హాఫ్ స్పూన్ పడుతుంది రోజ్ వాటర్. ఫేవరెట్ బాడీ వాష్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. ఇప్పుడు నేను బీట్రూట్ పౌడర్ తీసుకుంటున్నా 1 స్పూన్కి. దీని కలర్ అయితే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. డ్రైడ్ రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మిక్స్ చేద్దాం. మిక్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్క్రబ్ అనేది మీకు డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో డైలీ కాకపోతే వీక్లీ ట్వైస్ అయినా సరే స్క్రబ్ అనేది బాడీకి అప్లై చేయడం అలవాటు చేసుకోండి. మీ స్కిన్ కొంచెం హెల్తీగా తయారవుతుంది. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకున్నవి చాలా చాలా బాగుంటాయి. వాటి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పింకిష్గా చాలా చాలా బాగుంది కదా. డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటారు. ఇవి ఎవరైనా యూజ్ చేయొచ్చు. స్క్రబ్ అనేది ఫేస్ పైన పింపుల్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, మరీ ఎక్కువసేపు స్క్రబ్ చేయకండి. జస్ట్ అప్లై చేసుకొని 1 స్ట్రోక్ ఇట్లా ఇచ్చుకొని వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. బాడీ అంతా మాత్రం అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ కనుక దీన్ని స్క్రబ్ చేసుకోగలిగారు అంటే మీ స్కిన్ చాలా 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 బాగుంటుంది. ఈ స్క్రబ్స్ కనుక యూజ్ చేశారు అంటే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ బాడీ పాలిషింగ్కి యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా సరే యూజ్ చేయండి. ఒకవేళ కుదిరితే డైలీ మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుని రోజుకు ఒక స్క్రబ్ మీరు యూజ్ చేసి 3 టైప్స్ ఆఫ్ స్క్రబ్స్ ప్రిపేర్ చేసి చూపించాను మీకు. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో స్క్రబ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇందులో మిక్స్ చేసే ప్రొడక్ట్స్ ఏది ఎంత మిక్స్ చేయాలి క్వాంటిటీ ప్రకారం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అట్లా కనుక మిక్స్ చేసి యూస్ చేసుకున్నారు అంటే మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది. స్క్రబ్ అనేది తెలియనిది ఏం కాదు, అందరికీ తెలుసు మనకి ఎంతలా యూజ్ అవుతుందో. ఇవే కాదు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్క్రబ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బయట దొరికే వాటికంటే ది బెటర్ అండ్ బెస్ట్ స్క్రబ్స్ మీరే ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిన ఫ్రేగ్రెన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో బాత్ అనేది స్పెషల్ చేసుకోవాలి, స్కిన్ కొంచెం పాలిషింగ్ చేసుకొని కొంచెం స్మూత్నెస్ ఇవ్వాలి స్కిన్కి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రబ్ అనేది యూజ్ చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. స్క్రబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది బేసిక్ మెథడ్ నేను మీకు చూపించాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మంచి స్క్రబ్స్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. అంతేకాదు ఇందులో నేను యూజ్ చేసిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ స్కిన్ ఇంకొంచెం బెటర్ చేస్తాయి. డ్రై స్కిన్ వాళ్ళు కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు, మీకేం ప్రాబ్లం ఉండదు. సో ఈ స్క్రబ్స్ ఏవైనా సరే మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఇవేమీ పాడవ్వవు. లిక్విడ్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఇలాగా హార్డ్గానే మిక్స్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఆయిల్స్ ప్రతివి కూడా ప్యూర్వే వాడాను ఇందులో. సో మీరు కూడా అట్లానే వాడండి. ప్యూర్గా ఉన్నవి వాడితేనే మీకు రిజల్ట్ అనేది అవుట్పుట్ బాగుంటుంది. సో అవి ప్యూర్ ఉండేలాగా చూసుకోండి ప్రొడక్ట్స్ అనేవి. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టు మీ బాడీ టైప్కి తగ్గట్టు మీకు నచ్చినట్టుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన అన్నీ కూడా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్
అండ్ సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎట్లా యూజ్ చేయాలో ఒకసారి చూడండి. చూసారు కదా, మంచి గ్లో అయితే వస్తుంది. సో ఇలా ప్రతి స్క్రబ్ కూడా మీ బాడీని మంచిగా హెల్తీగా చేస్తుంది. సో ట్రై చేయండి, చాలా నీట్గా చాలా హెల్తీగా చేస్తుంది. సో ట్రై ఇట్ గైస్, ట్రై చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.